హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్లోని జనరల్ ఫారెస్ట్ సంబంధించి మరొక యూనిట్ అండి. సో జనరల్ ఫారెస్ట్రీ 2లో మనకి లాస్ట్ నుంచి సెకండ్ యూనిట్ అండి. సో అందులో ఫస్ట్ టాపిక్ బేసిక్స్ ఆఫ్ సర్వే ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి వాట్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ సర్వేయింగ్ అని చెప్పి మనం కొన్ని బేసిక్స్ అనేది తెలుసుకుందాం. అదేవిధంగా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అనేది ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటితో పాటు టైప్స్ ఆఫ్ సర్వేయింగ్, ఈ సర్వేయింగ్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, చిన్న బేసిక్స్ అనేది మనం ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఫారెస్ట్లో ఈ సర్వేయింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అవి ఏంటనేది రాబోయే వీడియోస్లో కూడా మనం ముందు తెలుసుకుందామండి. టోటల్ స్టేషన్ ఉపయోగించి ఎలా చేయాలి సో అనేది కూడా మనం రాబోయే క్లాసెస్లో నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ అండి. సర్వేయింగ్ డెఫినేషన్ అంటే ఏంటి? ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ ది ఎర్త్ సర్ఫేస్ టు డిటర్మైన్ డిస్టెన్స్, యాంగిల్స్ అండ్ షేప్స్ ఆఫ్ ల్యాండ్ బౌండరీస్. సో ఉపరితలం మీద ఏదైతే కొన్ని ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల మధ్య లేదా ఆ స్థలాల మధ్య డిస్టెన్సు, అదేవిధంగా యాంగిల్స్ని, అదేవిధంగా వాటి యొక్క సరిహద్దుల్లో షేప్ని బట్టి వాటి యొక్క సరిహద్దుల్లో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి దాన్ని మెజర్ చేసి దాని ఎక్స్టెంట్ మనం మెజర్ చేస్తాం. దాన్నే సర్వేయింగ్ అంటాం. సో ఇక సర్వేయింగ్లో టైప్స్ ఆఫ్ సర్వే వచ్చేసరికి టోపోగ్రఫిక్ సర్వే. సో దీని అర్థం ఏంటంటే న్యాచురల్ మ్యాన్మేడ్ ఫీచర్స్ ఆఫ్ ది ల్యాండ్. సో ఏదైతే ఉపరితలం మీద అంటే భూమి మీద మానవుని వల్ల కానీ లేదా ప్రకృతి సహజంగా ఉన్న భూమిని మెజర్ చేసే సర్వేని ఏమంటాం అంటే టోపోగ్రఫిక్ సర్వే అంటాం. అదేవిధంగా బౌండరీ సర్వే డిటర్మైన్స్ ప్రాపర్టీ లైన్స్ అండ్ బౌండరీస్. సో ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ రెండు ప్లేసుల మధ్య ఉన్న హద్దులను కొలిచే విధానం ఏమంటామంటే బౌండరీ సర్వే అంటాం. నెక్స్ట్ వన్ ఇంజనీరింగ్ సర్వే. సో ఈ ఇంజనీరింగ్ సర్వే అనేది మన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో భాగంగా లేదా మన రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్మెంట్లో భాగంగా సో ఒక పర్టికులర్ ప్లేస్ని లేదా సైట్ని మెజర్ చేస్తారండి. దాన్ని ఏమంటామంటే ఇంజనీరింగ్ సర్వే అంటాం. సో ఈ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫారెస్ట్రీ సర్వే. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫారెస్ట్రీ సర్వేలో ఏం చేస్తామంటే మెజర్స్ ఫారెస్ట్ ఏరియా. సో ఏదైతే రాష్ట్రంలో కానీ లేదా జాతీయ పరంగా కానీ ఒక ఫారెస్ట్ని గవర్నమెంట్గా అలాట్ చేస్తుందంటే సో ఆ ఫారెస్ట్ ఏరియా ఎంత అనేది ఫారెస్ట్ సర్వే ద్వారా మనం మెజర్ చేస్తాము. అదేవిధంగా ట్రీ డెన్సిటీ, సో పర్ స్క్వేర్ కిలోమీటర్ మనకి ఆ ఫారెస్ట్లో ఎన్ని చెట్లు ఉన్నాయనేది కూడా ఫారెస్ట్ సర్వే ద్వారా మెజర్ చేస్తాము. అదేవిధంగా అదర్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్, సో ఫ్లోరా అండ్ ఫానా, ట్రీస్, యానిమల్స్ ఇలాంటి ఏమి ఉన్నాయనేది కూడా మనం ఫారెస్ట్రీ సర్వేని ఉపయోగించుకొని మనం సర్వే అనేది చేస్తాం. సో బేసిక్స్ ఆఫ్ సర్వేలో మనకి సర్వేయింగ్ డెఫినేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. డిఫైన్ సర్వేయింగ్ అని ఇచ్చేసి సో కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఆన్సర్ని మనం చేసుకోవాల్సి వస్తుంది. టైప్స్ ఆఫ్ సర్వేస్ ఇచ్చేస్తారండి. సో టోపోగ్రఫిక్ సర్వే, బౌండరీ సర్వే, ఇంజనీరింగ్ సర్వే, ఫారెస్ట్రీ సర్వే, అదేవిధంగా కెడస్ట్రల్ సర్వే అని కూడా మనకి ఉంటుందండి. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టి టైప్స్ ఆఫ్ సర్వేస్ అనేది మారుతూ ఉంటాయి. వాటితో పాటు జియోడెటిక్ సర్వే అని కూడా మనకి ఈ సర్వేలో అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ అని అడతారు. సో బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ వచ్చేసరికి హోల్ టు పార్ట్ అండి. అంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఆ టోటల్ బౌండరీ మొత్తాన్ని మొత్తాన్ని అంటే ఆ బౌండరీ మొత్తాన్ని మెజర్ చేసి తర్వాత పార్ట్ వైజ్ మెజర్ చేస్తారు. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్. అదేవిధంగా టు లొకేట్ ఏ న్యూ స్టేషన్ బై అట్లీస్ట్ 2 మెజర్మెంట్. సో ఏదైనా సరే ఒక విస్తీర్ణాన్ని మనం ఖచ్చితంగా కనుక్కోవాలంటే ఒక 2 నోన్ పాయింట్స్ని బట్టి మనం థర్డ్ పాయింట్తో న్యూ స్టేషన్ బిల్డప్ చేసి దాని యొక్క ఏరియాని మెజర్ చేస్తారు. సో అది లీనియర్గా మెజర్ చేస్తారు లేదా యాంగులర్గా మెజర్ చేస్తారు ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి. సో నెక్స్ట్ వన్ సర్వేయింగ్ టర్మ్స్ బెంచ్ మార్క్ అండి. ఏ రెఫరెన్స్ పాయింట్ విత్ ఏ నోన్ ఎలివేషన్. సో మనం మెజర్ చేస్తున్న ఏరియాలో ఏదైతే ఒక పర్టికులర్ పాయింట్ మనకు తెలిసిన పాయింట్ అనుకుంటామో దాన్నే బెంచ్ మార్క్ అంటాం. అదేవిధంగా డాటమ్, ఏ రెఫరెన్స్ పాయింట్ ఆర్ సర్ఫేస్ ఫర్ మెజర్మెంట్. సో మీన్ సీ లెవెల్స్ మనకి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నది ఒక మీన్ సీ లెవెల్ని డేటాగా తీసుకొని మెజర్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. మెరీడియన్, అన్ ఇమాజినరీ లైన్ రన్నింగ్ నార్త్ సౌత్. సో నార్త్ నుంచి సౌత్ మధ్య పాస్ అవుతున్న ఒక లైన్ని ఇమాజినరీ లైన్గా అనుకున్నట్లయితే వాటిని ఏమంటామంటే మెరీడియన్ అంటాం. అదేవిధంగా ఈస్ట్ నుంచి వెస్ట్కి పాస్ అవుతున్న ఇమాజినరీ లైన్ ఏమంటామంటే ప్యారలల్ అంటాం. అదేవిధంగా స్కేల్, ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ అనే మ్యాప్ టు యాక్చువల్ డిస్టెన్స్. సో మనం ఒక పర్టికులర్ ప్లేస్ని మెజర్ చేసామని దాన్ని మనం ఒక ప్లాట్ మీద అంటే ఒక పేపర్ మీద ప్లాట్ చేయాలంటే ఒక రెఫరెన్స్
పాయింట్తో మనం స్కేల్ తీసుకుంటాం. సో ఆ విధంగా డ్రా చేయడాన్ని ఏమంటామంటే 1:100, 1:1000 అని. సో 1 మీటర్ వచ్చేసరికి 100 మీటర్లతో సమానం అని చెప్పి, అంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్న దాన్ని మనం మ్యాప్ మీద ప్లాట్ చేసేటప్పుడు స్కేల్ రూపంలో తీసుకొని వస్తాం. సో దీన్ని ఏమంటామంటే స్కేల్ అని సర్వేయింగ్ టర్మ్స్లో అంటాం. సో దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి బెంచ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మెరీడియన్, డేటమ్, ఈ 3 పాయింట్లు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి మల్టిపుల్ చాయిస్ కానీ లేదా ఐదర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ సర్వేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇందులో థియోడలైట్, ఈ థియోడలైట్ ఇన్స్ట్రుమెంట్తో ఏం చేస్తామంటే యాంగిల్స్ని, డిస్టెన్స్ని మెజర్ చేస్తాం. అదేవిధంగా టోటల్ స్టేషన్. సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ థియోడలైట్, అంటే అప్లికేషన్ ఆఫ్ థియోడలైట్ అండ్ డిస్టెన్స్ మెజర్మెంట్ క్యాపబిలిటీస్ అండి. జీపీఎస్. సో ఈ జీపీఎస్ ద్వారా ఏం చేస్తామంటే శాటిలైట్ సిగ్నల్స్ ఉపయోగించుకొని మనం ఖచ్చితమైన లొకేషన్స్ని మెజర్ చేస్తాం. సో ఇది జీపీఎస్ ద్వారా చేస్తాం. లెవెల్, మెజర్ డిఫరెన్సెస్ ఇన్ ఎలివేషన్. సో ఈ లెవెల్ ఏం చేస్తామంటే ఎగుడు దిగుడుగా ఉన్న ప్లేసెస్లో లెవెలింగ్ స్టాఫ్ని ప్లేస్ చేసి మనం టోటల్ స్టేషన్ ద్వారా కానీ థియోడలైట్ ద్వారా కానీ రీడింగ్స్ తీస్తాం. సో ఈ వీటిని ఏమంటామంటే లెవెలింగ్ అంటాం. టేప్. సో 2 పాయింట్ల మధ్య కానీ 2 ప్రదేశాల మధ్య కానీ డిస్టెన్స్ని టేప్తో మెజర్ చేస్తాము. అదేవిధంగా చైన్తో కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా కాంపస్ సర్వే అండి. సో ఇది కూడా మనకి డైరెక్షన్స్ని మెజర్ చేయడానికి కాంపస్ అనేది ఉపయోగిస్తుంటాం. సో ఈ సర్వేయింగ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియోడలైట్, టోటల్ స్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చైన్ కూడా మనకి రెవెన్యూ చైన్ అని, గంటర్ చైన్ అని ఉంటుంది. అదేవిధంగా మెట్రిక్ చైన్ అనేది ఉంటుంది. మెట్రిక్ చైన్ వచ్చేసరికి సాధారణంగా 20 మీటర్స్ కానీ 30 మీటర్స్ కానీ ఉంటుంది 100 లింకులతో. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెట్రిక్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మేజర్గా మనకి సర్వేయింగ్లో ఇన్స్ట్రుమెంట్స్. ఈ టేప్స్ అనేది మనం స్కూల్ డేస్ నుంచి కూడా చూస్తుంటాము. టేప్స్ అనేది, అదేవిధంగా చైన్ అనేది. సో ఇప్పుడు అంటే గ్రామ సచివాలయాలు వచ్చాయి కాబట్టి ప్రతి విలేజ్లో సర్వేయర్ ఉన్నారు, విలేజ్ సర్వేయర్. సో ఆ పర్సన్ మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాము. ల్యాండ్ సర్వింగ్ వెళ్ళేటప్పుడు చైన్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా రోవర్ ఇన్స్ట్రుమెంట్ కూడా రీసెంట్గా ఏపీ ప్రభుత్వం సర్వే చేయడానికి రోవర్ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్తో వాడుతుందండి. సో ఇందులో థియోడలైట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కనబడుతుంది, థియోడలైట్ అండి. ఎల్లో కలర్ వచ్చేసరికి ఆటో లెవెల్ లేదా టోటల్ స్టేషన్ అంటారు. అదేవిధంగా పిక్చర్లో గమనించినట్లయితే మనకి మెట్రిక్ చైన్ అండి, లెఫ్ట్ సైడ్లో డౌన్ బాటంలో ఉండేది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో సెకండ్ వచ్చేసరికి మనకి కాంపస్ సర్వే జరుగుతుందండి. సర్వేయింగ్ టెక్నిక్స్. సో ఈ సర్వేయింగ్ టెక్నిక్స్ అనేది మనకి ట్రయాంగులేషన్ మెథడ్. సో ఇది ఏంటంటే ట్రయాంగిల్స్ ఉన్న షేప్లో ఉన్న వాటిని డిస్టెన్స్ యాంగిల్స్ని మెజర్ చేస్తుంది. అదేవిధంగా ట్రైలిటరేషన్. సో సేమ్ ఇది ఖచ్చితమైన లొకేషన్స్లో డిస్టెన్స్ వాటి మధ్య ఉన్న దూరాన్ని, యాంగిల్స్ని మనకి ట్రైలిటరేషన్ మెథడ్ ద్వారా టెక్నిక్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. లెవెలింగ్, ఇందాక చెప్పినట్టు లెవెలింగ్ స్టాఫ్ని ప్లేస్ చేసి ఎక్కడైతే లో లెవెల్, హై లెవెల్ ఉన్నాయో లెవెలింగ్ స్టాఫ్ ప్లేస్ చేసి థియోడలైట్ ద్వారా మనకి మెజర్మెంట్ జరుగుతుంది. కాంటూరింగ్ వచ్చేసరికి మ్యాప్స్, ల్యాండ్ సర్ఫేస్ని మ్యాప్స్ రూపంలో కాంటూరింగ్ చేస్తారు. స్టెప్స్ ఇన్ కండక్టింగ్ ఏ సర్వే. సో ఒక ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. దానికి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్, స్కోప్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ప్రిపరేషన్. సో ఎలా సర్వే చేయాలని చెప్పి ఎక్విప్మెంట్తో ప్రిపరేషన్ అనేది పర్సనల్గా చేస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్. సో ఫీల్డ్ వర్క్ కండక్ట్ చేసి సర్వే మెజర్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి మెజర్మెంట్ చేసిన సర్వేని డేటా ప్రాసెస్ చేస్తారు, అంటే అనలైజ్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. టోటల్గా రిపోర్టింగ్ అనేది ఫైనల్గా చేస్తారు. సో సర్వే రిజల్ట్స్ మొత్తాన్ని క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్లో రిపోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సర్వేయింగ్. సో సర్వేయింగ్ అనేది మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉపయోగపడుతుంది. సో ప్రాపర్టీస్ యొక్క బౌండరీస్, లొకేషన్స్, బిల్డింగ్ లొకేషన్ తెలుసుకోవడానికి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ డిజైన్ చేయడానికి, యూటిలిటీస్ని డిజైన్ చేయడానికి. అదేవిధంగా మైనింగ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ని చేయడానికి కూడా సర్వేయింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. సో ఎన్విరాన్మెంట్ మానిటరింగ్లో వచ్చేసరికి మనకి డిఫారెస్టేషన్, ఎఫారెస్టేషన్, కోస్టల్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్ ఎంతవరకు మనకి లాస్ అయ్యానని చెప్పి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.